6 అడుగుల అందమైన రూపం, చక్కటి కంఠం, తెలుగు భాషను స్వచ్ఛంగా ఉచ్చరించగలిగిన అతి కొద్ది మంది నటులలో ఒకరు. ఏ భావాన్ని అయినా అవలీలగా అభినయించగలిగిన గొప్ప నటులు, నటనకు మించి మంచితన మూర్తి భవించిన ఆదర్శమూర్తి రంగనాథ్ గారి పుట్టినరోజు ఈరోజు జూలై 17వ తేదీ. ఎందరో సీనియర్ నటులతో పోటాపోటీగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మరెందరో సీనియర్ నటీమణులు జమున గారు, లక్ష్మి గారు, జయప్రద గారు, జయసుధ గారు, ప్రభ గారు, కాంచన గారు, దీప గారు ఇలా అందరితో హీరోగా నటించి ప్రేక్షకులను ఒప్పించారు. అందమే ఆనందం, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, వైకుంఠపాలి, జమీందార్ గారి అమ్మాయి లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల కథానాయకుడు రంగనాథ్ గారు. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరేయి హాయిగా, మానసవీణ మధుగీతం, మన సంసారం సంగీతం, సిరిమల్లె నీవే మరుమల్లె రావే, వీణ వేణువైన సరిగమ విన్నావా. ఇలా ఆయన నటించిన చిత్రాలలోని పాటలు ఆబాల గోపాలాన్ని ఆనాడు ఈనాడు ఏనాడైనా ఆనందడోలికల్లో ముంచెత్తేవే. రంగనాథ్ గారి శ్రీమతి గారిని ఒక విపత్తు సంభవించి 16 సంవత్సరాల పాటు మంచానికే పరిమితమైన నటునిగా తన కెరీర్ను పక్కన పెట్టి ఆమెను పసిపాపలా ఆలనా పాలనా చూసుకొని భర్త అనే పదానికి పరిపూర్ణత చేకూర్చాడు. ఆయన స్వతహాగా మంచి కవి, తన కవితలతో సమాజాన్ని ఉత్తేజపరచగల అభ్యుదయ కవి. టెన్నిస్ ఆట అంటే ఆయనకు ప్రాణం. ఏకధాటిగా 5-6 గంటలు టెన్నిస్ ఆడగల ప్రావీణ్యం ఆయన సొంతం. ఏది ఏమైనా ఆయన ప్రతిభకు తగిన అవకాశాలు మన చిత్ర పరిశ్రమ ఇవ్వలేదు అన్నది 100కి 100 పాళ్ళు నిజం. కారణం, ఇది చిత్రరంగం. రాజకీయాల కంటే ఎత్తులు జిత్తులు కలిగిన విచిత్ర రంగం. రంగనాథ్ గారికి ఈ సమాజానికి పేదలకు ఎంతో మేలు చేయాలని తపన. తనకున్న దానిలో ఎంతో చేశారు, ఇంకా ఎంతో చేయాలని ఆశించారు. అందుకు కావలసిన ఆర్థిక స్తోమతను ఆ భగవంతుడు ఇవ్వలేదు. ఏమీ చెయ్యలేనప్పుడు ఉండడం ఎందుకు? చిత్రరంగంలో తగిన ప్రోత్సాహం లేదు. అందువల్ల ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎవరికీ భారం కాకూడదని భావించి శివ సాన్నిధ్యాన్ని పొందారు. ఈరోజు ఆ మహానుభావుని పుట్టినరోజు. ఆయన్ను స్మరించుకుంటూ ఆయన నటించిన సెన్సేషనల్ హిట్ ఈ చదువులు మాకొద్దు చిత్రంలోని ఆయన నటించిన పాత్రలోని డైలాగులు మీకోసం నేను చేసే డబ్బింగ్ ప్రాక్టీస్ విని చూసి మీరు కూడా గొప్ప మనిషికి బర్త్డే విషెస్ తెలుపుతూ కామెంట్స్ పెట్టండి ప్లీజ్. డిగ్రీలకు విలువ, ఆ విలువకు ఎప్పుడో సెలవు వేశారు. అవి అలంకారాలు కూడా కావు, అంగట్లో కూడా అమ్ముడుపోని వస్తువులు. తమరు సెలవిచ్చిన డిగ్రీ చదువుల ఆశ వలలో చిక్కుకున్న అభాగ్యుణ్ణి. ఇంతకీ తమరెవరో? మీరు వాదిగారా? నమస్కారం నమస్కారం నమస్కారం. ఈ చదువులు, డిగ్రీలు, ఉద్యోగాలు, వాటి వెనక ఉన్న ఆవేదనలు మీకు తెలుసునా? ఒక డిప్లొమా పొందాలన్నా, ఒక డిగ్రీ చదవాలన్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్నా, ఐఏఎస్ ఆఫీస్ పరీక్షల్లో నెగ్గాలన్నా ఒక మనిషి జీవితంలో 25 సంవత్సరాలు పరిశ్రమించాల్సింది. ఇంత చదివితే ఇంకా ఉద్యోగంలో చేరడానికి మిగిలేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఒకవేళ అదృష్టం బాగుండి ఉద్యోగం వస్తే వాళ్ళ మీద పెత్తనం చెలాయించేది, వాళ్ళని శాసించేది ఇదిగో ఈ దేశాధినేతలు. వాళ్ళకు వయసుతో సంబంధం లేదు, చదువు అంతకన్నా అవసరం లేదు.
దేశ భాష తెలియని వాడు భాషా శాఖ మంత్రి కావచ్చు. వేలి ముద్ర వేసేవాడు విద్యాశాఖ మంత్రి కావచ్చు. అనారోగ్యంతో కుళ్ళేవాడు ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు. వాళ్లకు చదువే కాదు, ఏ సాంకేతిక విద్య అక్కర్లేదు. వయసు మళ్ళినా మేధస్సు కుళ్ళినా ఆఖరి శ్వాస వరకు అమాత్యులుగానే ఉండిపోవచ్చు. ఏమిటి ఈ విభేదం? ఎందుకు జరుగుతోంది అంటే ఉందివాది గారు, వ్యాధివో చెప్పు. ఈ విద్య గుర్తింపు ఎక్కడుంది? ఈ కష్టానికి ఫలితం ఎక్కడుంది? విద్య బరువు మోస్తూ వీధి వీధి కోసం ఉద్యోగాల కోసం తిరిగే మాలాంటి వాళ్లకు విముక్తి ఎప్పుడు, ఎక్కడ? మాకు సమాధానం కావాలి. చెప్పలేరు, మీరు చెప్పలేరు. 2,12,00,000 మంది పట్టాలు పుచ్చుకున్న నిరుద్యోగులున్న ఈ దౌర్భాగ్యపు దేశంలో ఏ మేధావినైనా అడగండి, సాంకేతిక విద్యా విధానమే కావాలంటాడు. ఇంప్రూవ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంప్రూవ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్.